తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో జరుగుతున్న ఆలస్యం, రైతుల ఇబ్బందులపై బీజేపీ చేపట్టిన రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర నేడు పరిగిలో కొనసాగింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు నాయకత్వంలోని బీజేపీ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పరిగి వ్యవసాయ కొనుగోలు కేంద్రాన్ని స్వయంగా సందర్శించింది. అక్కడ ఉన్న రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను, ఆవేదనలు అడిగి తెలుసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు పండించిన ధాన్యాన్ని సరైన ధర కల్పించడంలో, సమయానికి కొనుగోళ్లు పూర్తి చేయడంలో విఫలమైందని అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి రోజుల తరబడి కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షించాల్సి వస్తుందన్నారు. అధికారులు, మిల్లు యజమానుల తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రైతులకు భరోసా కల్పించారు. మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరూ కూడా మేము ఇక్కడ మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో వెళ్తా ఉన్నాం. ఈ 2 నెలల క్రితమే మా కిసాన్ మోర్చా అధ్యక్షుడు చీఫ్ సెక్రటరీ గారిని కలిశారు, అగ్రికల్చర్ మినిస్టర్ని కలిశారు. వారిని కలిసిన తర్వాత ఇప్పుడే జాగ్రత్త పడండి, రైతులు కష్టపోతారు, నష్టం పోతారు అని చెప్తే కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వం ఈ రోజు చూస్తా ఉంటే ప్రతి ఒక్క కొనుగోలు కేంద్రంలో కుప్పలు అట్నే పడి ఉన్నాయి. రైతులు 10-15 రోజుల నుంచి ఎదురు కాపలా చూస్తా ఉన్నారు. ఎక్కడ బండ్లు వచ్చి లిఫ్ట్ చేస్తాయో అని చెప్పి చూడాలని చెప్పి వారి యొక్క అమ్మడానికి పెట్టినటువంటి ధాన్యం అంతా కూడా అటు అమ్ముడు పోకుండా వాన్లో దర్చి, టార్పాలిన్ లేక, బోరీ సంచులు లేక, ఇవన్నీ లేక ఈ రోజు రైతులందరూ కూడా బాధపడతా ఉన్నారు. కిసాన్ మోర్చా ఆ రోజు గారి నేతృత్వంలో మీ భువనగిరి కూడా ఫస్ట్ భారతీయ జనతా పార్టీ కొనుగోలు కేంద్రం భువనగిరి పోవడం జరిగింది. సరే ఈ రోజు మేము తిరుగుతుంటే మా టీం వస్తున్నదని చెప్పేసి మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా ఎమ్మెల్సీలు వస్తున్నారంటే దానికి ముందే రాత్రే ఈరోజు మొత్తం ప్రభుత్వం ఒక యంత్రాంగము రైతులను బెదిరించి వాళ్ళ సంచులు నింపి ఎట్లా పడితే అట్లా మిల్లర్లకు తీసుకోవడం జరిగింది. పురుగులు కాలే, కానీ మీకు కొన్నామని చెప్పేసి ప్రభుత్వం అంతా కూడా అబద్ధం ప్రచారం చేస్తా ఉన్నారు. ఈరోజు మీరే చూస్తున్నారు, కుప్పలు ఇక్కడ పడ్డున్నాయి. మీరు రైతులను అడుగుతూ చెప్తున్నారు, రాత్రి ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు ట్రాక్టర్లో బోరీ సంచులు తీసుకొచ్చి ఖాళీ తీసుకోండి, ఎంతైనా నింపుకోండి, దీన్ని మిల్లర్లకు పంపించాలని చెప్పారు. అప్పుడు తీసుకోండి తొందరగా ఇప్పుడు ఎందుకు వచ్చింది? కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ మా యొక్క బృందం వచ్చింది కాబట్టి ఈరోజు యంత్రాంగం అంతా కూడా రైతుల్ని ఒక కనుగొప్పడానికి, వాళ్ళని మోసం చేయడానికి ఈ యొక్క చర్య తీసుకుంటున్నారు. మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా